తెలంగాణలో పల్లె పొరుగు రంగం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఈసి ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. మొత్తం 5 దశల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని స్పష్టం చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాణి కుముదిని ఎన్నికల వివరాలను వెల్లడించారు. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు, తర్వాత సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతోందని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 2 దశల్లో నిర్వహిస్తామని, అక్టోబర్ 23న తొలి విడత, అక్టోబర్ 27న రెండో విడత పోలింగ్ ఉంటుందని వివరించారు. సర్పంచ్ ఎన్నికలను 3 దశల్లో నిర్వహించనున్నట్టు ఆమె పేర్కొన్నారు. తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేసి అక్టోబర్ 31న పోలింగ్ జరుపుతామన్నారు. రెండో విడతకు అక్టోబర్ 21 నుంచి నామినేషన్లు స్వీకరించి నవంబర్ 4న పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఇక మూడో విడతకు అక్టోబర్ 25న నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టి నవంబర్ 8న పోలింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థలు రూరల్ ఏరియాస్లో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల స్థానాలు ఏవైతే వేకెంట్గా ఉన్నాయో వాటికి సంబంధించిన గ్రామవారీ వేకెన్సీలు, అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ వారీగా వేకెన్సీలు నిన్న సాయంత్రం అన్ని వివరాలతో జిల్లా ఎలక్షన్ అథారిటీస్ అందరూ కూడా గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అది కూడా మాకు నిన్న సాయంత్రం అందజేయడం జరిగింది. మరి ఈసీఐ దగ్గర నుండి ఎలక్టరల్ రోల్స్ తెప్పించుకొని వాటిని పోలింగ్ స్టేషన్ వారీగా, వార్డుల వారీగా, గ్రామ పంచాయతీ వారీగా, ఎంపీటీసీల వారీగా కూడా మేము పబ్లిష్ చేసి ఎలక్టరల్ రోల్స్కి సంబంధించి అన్ని పొలిటికల్ పార్టీస్తో కూడా జిల్లా ఎలక్షన్ అధికారులు మీటింగులు పెట్టి సెప్టెంబర్ 10 నాటికి ఈ ఎలక్టరల్ రోల్స్ని పబ్లిష్ చేయటం అన్నది జరిగింది. గ్రామ పంచాయతీలకు కూడా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా ఉపయోగించేటటువంటి ఎలక్టరల్ రోల్స్ ఇవి ఈసీఐ కొత్త నిబంధనలు అనుసరించి వారు జూలైలో ప్రచురించినటువంటి ఎలక్టరల్ రోల్స్, అలాగే జూలై 15వ తారీఖు వరకు సవరించినటువంటి రోల్స్ మాకు డేటాను వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ డేటా డౌన్లోడ్ చేసుకున్న పిదప మండలాల వారీగా జిల్లా ఎలక్షన్ అధికారులు ఎంపీడీఓల ద్వారా, డిపిఓల ద్వారా ఈ ఎలక్టరల్ రోల్స్ అన్నది విభజించి అదేవిధంగా డ్రాఫ్ట్స్ కూడా ఇచ్చి తదుపరి ఆ ఒక డ్రాఫ్ట్ మీద అబ్జెక్షన్స్ కానీ, రిమార్క్స్ కానీ కాల్ ఫార్ చేసి ఎంత వర్షాలు వచ్చినా సరే అట్లాంటి సిచ్యువేషన్లో కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్ చాలా చక్కగా ఎలక్టరల్ రోల్స్ ఫైనల్ చేసి పబ్లిష్ చేశారు. తదుపరి ప్రిపరేటరీ యాక్టివిటీస్ చిన్న చిన్నవి ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకున్నాం. మెయిన్గా ఇవి రెండే, వేకెన్సీస్ని గెజెట్ చేయటం, ఎలక్టరల్ రోల్స్ని పబ్లిష్ చేయటం అనేది 2 ముఖ్యమైన కార్యక్రమాలు. కాబట్టి వాటిని పూర్తి చేసుకున్న పిదప ఇప్పుడు ఈ వేకెన్సీస్కి టైం షెడ్యూల్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మీ ద్వారా అందరి ఓటర్స్కి కూడా తెలియజేయడం జరుగుతున్నది.